ఏపీ రాజకీయాల్లో ఒక సస్పెన్స్ కి తెరపడింది. ఎటకెలకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమైంది. పొత్తోకే, మరి సీట్ల పంపకాల సంగతి ఏంటి? ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల అవగాహనతో ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. మరి ఇప్పుడు బీజేపీతో దోస్తీ ఫిక్స్ అయిన నేపథ్యంలో కమలం పార్టీకి దక్కే స్థానాలు ఎన్ని? పొత్తుపై బీజేపీ హైకమాండ్ రియాక్షన్ ఏంటి? టీడీపీ జనసేన బీజేపీలో పొత్తు ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కు ఎండ్ కట్ పడింది. ఢిల్లీలో 2 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత 3 పార్టీల పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుమారు గంట పాటు చర్చలు జరిపారు. బీజేపీకి ఆఫర్ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్ అమిత్ షాతో చర్చించారు. ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సీట్ల అంశంపై అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో చర్చించాలని బీజేపీ పరిశీలకులు రాష్ట్ర బీజేపీ చీఫ్ తో మాట్లాడాలని అమిత్ షా సూచించారు. ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ ఖాయం కావడంతో ఈ నెల 14వ తేదీన జరగబోయే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించనున్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అమిత్ షా. పొత్తు నేపథ్యంలో ఢిల్లీ నుంచే చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో పొత్తు ఖరారైందన్న చంద్రబాబు పొత్తు ఆవశ్యకత గురించి వివరించారు. 3 పార్టీల పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ముఖ్య నేతలకు అప్పగించారు చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసమే పొత్తు అని, రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ నుండి త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్పారు. బీజేపీ జనసేనకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇక ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు మోదీ హాజరవుతారని, ప్రధాని వీలును బట్టి సభను నిర్వహిద్దామని ముఖ్య నేతలకు తెలిపారు చంద్రబాబు. మరోవైపు టీడీపీతో పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ చర్చల తర్వాత పొత్తుపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా లేఖ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 1-2 రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామన్నారు ఆయన. టీడీపీ పాత మిత్రపక్షమే అని, సుదీర్ఘకాలం ఆ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని, ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందని చెప్పారు జేపీ నడ్డా. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఏ సీట్లు కమలం పార్టీకి ఇస్తారు అనే దానిపై ఉత్కంఠ మొదలైంది. సీట్ల పంపకంపై టీడీపీ, జనసేన ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. 94 సీట్లకు టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగిలిన సీట్లలోనే బీజేపీకి సర్దుబాటు చేస్తారా, లేక మళ్లీ మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో సీట్ల పంపకం ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది.